దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది త్వరగా విజయం చూడాలి, త్వరగా కార్యం పొందుకోవాలని షార్ట్ కట్స్లో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు వెళ్తున్న దారి చీకటిలోనికి నడిపిస్తుందని వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఆలస్యం అయిపోతుందని వాళ్ళకి సొంత ప్రయత్నాలు చేస్తూ షార్ట్ కట్స్లో వెళ్ళిపోతున్నారు. కానీ మంచి మార్గం ఎప్పుడు కూడా నిజాయితీగా, ధర్మముగా, క్రమముగానే వాళ్ళు నడుస్తూ ఉంటారు. అలాంటి మార్గంలో వెళ్ళిన ప్రతి ఒక్కరు తప్పకుండా విజయాన్ని అయితే చూడటం జరుగుతూ ఉంటుంది. చెడు మార్గం ఎప్పుడు కూడా త్వరగా నడిపిస్తుంది, కానీ అది చీకటిలోనికి నడిపిస్తుంది. మంచి మార్గం ఎప్పుడు నెమ్మదిగానే వెళ్తూ ఉంటుంది, కానీ అది మన జీవితాన్ని వెలుగులోనికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆలస్యం అయిపోతుందని బాధపడొద్దు, కానీ అది గొప్ప విజయానికి కానీ అది దేవుడు తెరిచిన ద్వారమని, అది ఆలస్యము కాదు గొప్ప విజయానికి కారణమని మనము గుర్తించినప్పుడు మనము తప్పకుండా ఆయన మీద ఆధారపడి మనము కనిపెట్టేవారంగా ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సామెతలు 4వ అధ్యాయము 18వ వచనము. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమేన్. ఎవని మార్గం అండి? నీతిమంతుల మార్గము అంతకంతకు. ఒకేసారి రాత్రికి రాత్ర నీతిమంతులు ఆశీర్వదించబడిపోతారు, గొప్ప విజయమును చూస్తారని కాదు, కానీ దేవుడు ఎప్పుడు కూడా క్రమక్రమముగా అంచెలంచెలుగా అంతకంతకు మనల్ని తేజరిల్లింప చేస్తూ ఉంటారండి. చూడండి, ఒక గడ్డి మొక్క చూడండి, ఒక మంచి మొక్క చూడండి. ఒక మంచి మొక్క నాటుకోవడానికి టైం పడుతుంది, కానీ అది నాటుకుందంటే చాలా సమృద్ధైన ఫలాలను ఇస్తుంది. ఈ గడ్డి మొక్క చాలా త్వరగానే ఎదుగుతుంది, కానీ అది అంత త్వరగానే వాడిపోతుంది. మనము అడ్డిదారిలో వెళ్ళిపోయి, లేదంటే మన సొంత ప్రయత్నాలు చేస్తూ మనము విజయము, సంతోషాన్ని, సమాధానాన్ని వెతుక్కుంటాము, కానీ అది అంత త్వరగానే మన చేతుల్లోంచి జారిపోతుందండి. అయితే మనము దేవుని మీద ఆధారపడి దేవుని చిత్త ప్రకారంగా వెళ్తూ ఉండగా దేవుడు మన మార్గాల్ని సరళము చేసి మనల్ని అంతకంతకు మనల్ని దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నారు, గొప్ప విజయం చేత నింపబోతున్నారు. కాబట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. కాబట్టి ఆలస్యమైందని ఏ విషయంలోనూ కూడా మనం బాధపడొద్దు, కానీ దేవుడు ఆయన సమయం ముందు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యమే చేస్తారని నిరీక్షణ కలిగి ఉందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరు కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేము యేసు నామములనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. ఎవరి బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.